అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక వలసదారుల్లో ఆందోళన మొదలైంది. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న వారిని స్వదేశాలకు తిరిగి పంపుతున్నారు. ఇక స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు క్యాంపస్ బయట ఉద్యోగం చేయకుండా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో పార్ట్ టైం చేసుకునే విద్యార్థులు వారి పేరెంట్స్ పరేషాన్ చెందుతున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇతర దేశాల విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. మిగతా దేశాల కంటే భారత్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ యుఎస్ వెళ్తారు. ఏటా మన దేశం నుంచి 13 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. తెలంగాణ, ఏపీ నుండే దాదాపు 2 లక్షల వరకు స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ వీసాపైనే అమెరికా వెళ్లారు విద్యార్థులు. ఓవైపు అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. పేరెంట్స్ పై భారం పడకుండా తమ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. మొన్నటి వరకు అంతా బాగానే ఉండే. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఇల్లీగల్ గా ఉద్యోగాలు చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. యాక్షన్ కూడా మొదలుపెట్టారు. దీంతో స్టూడెంట్ వీసాలపై వెళ్లి అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విద్యార్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పార్ట్ టైం చేసుకునే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రూల్స్ కి కంప్లై అయ్యి ఉండే స్టూడెంట్స్ కి అసలే ప్రాబ్లం లేదు. ఆన్ క్యాంపస్ లో జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉండే వాళ్ళకి, ఎవరైతే ఆఫ్ క్యాంపస్ లో అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. సో స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అన్ఆథరైజ్డ్ వర్క్ అసలు చేయకూడదు. ఓన్లీ ఆథరైజ్డ్ వర్క్ మాత్రమే చేయండి. డాలర్ చూడు అనూహ్యంగా 86 రూపాయలు. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు ఉండడానికి కూడా ఫీజు కట్టి, అదనంగా 50 లక్షలు 80 లక్షలు లోన్ పెట్టి ఫీజు కట్టి, మళ్ళీ ఉండడానికి తినడానికి కూడా వాళ్ళ ఖర్చులకు కూడా దైనందిన జీవితానికి కూడా ఇక్కడి నుంచే పంపాలంటే ఇక్కడ వీళ్ళ ఆర్థిక స్తోమత సరిపోని పరిస్థితి. ఇండియన్ పేరెంట్స్ నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ఇరు దేశాల వాళ్ళు నిజంగా ఒక దౌత్యం నెరవేర్చి, ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అంబాసిడర్స్ అక్కడ ఉంటారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడి దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తే బాగుండని అనిపిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలతో తెలుగు స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆందోళన పడుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీల్లేకపోవడంతో స్టూడెంట్స్ ఖర్చుల కోసం పేరెంట్స్ పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా వెళ్లేటప్పుడే అప్పులు చేసి లోన్లు తీసుకొని వెళ్లుంటారు. అమెరికా వెళ్లి ఏదో చిన్న జాబ్ చేసుకుని ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవచ్చని నమ్మకంతో ఫ్లైట్ ఎక్కుతారు. ఇల్లీగల్ జాబ్స్ పై ట్రంప్ సీరియస్ గా ఉండటంలో పనుల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. బయట జాబ్ చేస్తే ఎక్కడ దొరికిపోతామోనని భయపడిపోతున్నారు. పోలీసులు ఎక్కడ స్వదేశానికి పంపుతారోనని టెన్షన్ పడుతున్నారు. యూనివర్సిటీలో కాకుండా బయట పార్ట్ టైం ఉద్యోగం వారిని డిపోర్టేషన్ చేస్తూ ఉండటంతో విద్యార్థులు అయోమయ స్థితిలో పడ్డారు. అమెరికా వీసా వచ్చిన మరుక్షణం జీవితం సెటిల్ అయినా అనుకునే రోజులను పోయి ఇవాళ అగ్రరాజ్యంలా ఇట్లాంటి పరిస్థితి వస్తుందంటే నిజంగా బాధాకరం. ఎందుకు వస్తుంది? అది నిజంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలు కరెక్టేనా? మన భారతదేశ ప్రభుత్వం దీని గురించి ఏమైనా చేయగలుగుతుందా? ఓవరాల్గా ఎందరు మందిని డిపోర్ట్ చేస్తారు? డిపోర్ట్ చేస్తే మన యొక్క అపర మేధాశక్తిని తీసుకున్న అమెరికా దేశం ఇవాళ మళ్ళీ మనం అట్లా చిన్న చూపు చూస్తుందా అనేది చాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ టెంపరీ రఫ్ ఫేస్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. రేపు అమెరికా దేశంలో చాలా హ్యాపీగా ఉండండి. అమెరికాలో ఉంటున్న భారత స్టూడెంట్ల గురించి సర్కార్ స్పందించి ట్రంప్తో చర్చలు జరిపించాలని పలువురు ఎన్ఆర్ఐ సెల్ విభాగం నేతలు కోరుతున్నారు. ఇక నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఇమిగ్రేషన్ వీసా తీసుకుని అమెరికా వెళ్లాలని సూచిస్తున్నారు. భారతీయ విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి అమెరికాకు పోవాల్సిన పరిస్థితులు ఉంటే, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నప్పుడు దాని పరిస్థితులు కనుక లేదు, అక్కడ పోయి పార్ట్ టైం జాబ్ చేసుకొని సంపాదించుకొని చదువు కంటిన్యూ చేస్తామంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇది కష్టం అవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కొంతవరకు విద్యార్థులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా అక్కడ పోయి విద్య అయిపోయిన తర్వాత H-1B వీసా మీద ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం కూడా ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ దాని గురించి కూడా ఏం ఆలోచిస్తాడో, దాని కూడా ఎన్ని రిస్ట్రిక్షన్లు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం అవుతుంది. అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు చూసి అక్కడ ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులే కాదు, వచ్చే ఏడాది చదువుకోవడానికి వెళ్లడానికి సిద్ధమైన స్టూడెంట్స్ కూడా ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే లక్షలాది మంది స్టూడెంట్స్ విదేశీ విద్యకు ప్రిపేర్ అవుతున్న వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.